జిహ్వ చాపల్యం మనిషిని అనుక్షణం ఆహారం వైపు పరుగు తీసేలా చేస్తుంది. ఎంత తిన్నా మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది. తిన్నది అరగకపోయినా పర్వాలేదు, కొత్త రుచులు చూడాలనిపిస్తుంది. ఇదేమైనా ఒక రకమైన మానసిక వ్యాధ? ఈ మధ్య కాలంలో బయట తినడం కూడా బాగా పెరిగింది. ఏదైనా తిన్నాక కడుపు నిండుతుంది, అయినా సరే ఇంకా ఏదో తినాలి అన్న ఆలోచన. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడే లంచ్, స్నాక్స్ గురించి ఆలోచన. మరికొందరు రాత్రి భోజనం కోసం మంతనాలు జరుపుతూ ఉంటారు. కొంతమందికి మనసంతా ఫుడ్ గురించే ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు, సందర్భం ఏదైనా సరే ఆహారం తింటూ ఊరట పొందుతూ ఉంటారు. డైట్ చేస్తామనుకుంటారు, మళ్ళీ 1-2 రోజుల్లోనే కుంభాలు తింటారు. మరికొందరు ఉపవాసం రోజే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ తింటారు. ఇదో రకమైన సైకలాజికల్ డిజార్డర్. దీన్నే ఫుడ్ నాయిస్ అంటారు. చాలా మందికి ఆకలి తీరినా రకరకాల రుచులు ఆరగించాలి అనిపిస్తుంది. ఆకలి వెయ్యకపోయినా మనసులో అవే ఆలోచనలు, మానసిక ఒత్తిళ్లు, భావోద్వేగాల వల్ల జీవన శైలిలో వచ్చే మార్పే ఈ ఫుడ్ నాయిస్. దీన్ని నియంత్రించుకోలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. చాలా మంది బరువు పెరగకూడదు అనుకుంటారు. ఫిట్నెస్ పై ఆసక్తితో ఫుడ్ పై నియంత్రణలు పెట్టుకుంటారు. అలాంటప్పుడే ఎక్కువ ఫుడ్, రకరకాల ఆహారం తినాలి అన్న కోరిక పెరుగుతుంది. నియంత్రించుకోవడం కష్టమవుతుంది. భావోద్వేగాలకు గురైనప్పుడు, మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు కొంతమందిలో ఏదైనా ఆహారం తినాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అలాంటి వారిలో ఒంటరితనం, ఆందోళన, కోపం, బాధ వంటివి ఫుడ్ నాయిస్ను పెంచుతాయి. సరైన నిద్ర లేకపోతే మెదడు ఉపశమనాన్ని కోరుకుంటుంది. ఈ క్రమంలో ఆలోచనలు ఆహారం పైకి మళ్లుతాయి. తినగానే మెదడు తక్షణ ఆనందాన్ని పొందుతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆకలి లేకపోయినా ఏదైనా తినాలి అనిపిస్తుంది. చాలామంది దీన్ని గుర్తించలేక తినేస్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఫుడ్ వ్లాగర్లు చెలరేగిపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఫుడ్ను పరిచయం చేస్తూ వ్లాగర్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు, ప్రకటనలు చూసి కొంతమంది తినకూడని పదార్థాలను సైతం తింటున్నారు. ఆహారం మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషం అంటూ ఉంటారు. ఈ సూత్రాన్ని పాటిస్తేనే మిమ్మల్ని మీరు వ్యాధుల బారి నుంచి కాపాడుకుంటారు, లేకపోతే లావైపోతారు. నిజమైన ఆకలి ఏదో గుర్తించడం కష్టమవుతుంది. ఫుడ్ నాయిస్ ను నియంత్రించాలి అని పూర్తిగా నోరు కట్టేసుకోవద్దు. ఏ ఆహారాన్ని దూరం పెట్టాల్సిన పని లేదు. ఏది తిన్నా మితంగా, పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. తగినంత నిద్ర, వ్యాయామం మేలు. సమయానికి నిద్రపోవాలి. తినేటప్పుడు ఫోన్, టీవీకి దూరంగా ఉండాలి. ఫుడ్ను ఆస్వాదించాలి. ఆకలి వేసినప్పుడు వెంటనే ఫుడ్ ఆర్డర్స్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు వండుకొని తినడానికి ప్రయత్నించాలి.